బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి తెలంగాణ కేబినెట్ ఒక ఆర్డినెన్స్ జారీ చేసింది. ఇదే అంశంపైన ఆర్ కృష్ణ సార్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎట్లా చూస్తారు? బీసీల పోరాటం ఫలించింది అనుకోవచ్చా? ఇది బీసీల పోరాట విజయమనే భావిస్తున్నాం. ఎందుకంటే బీసీస్ అప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద నెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు వేసి ఆయన కామారెడ్డి డిక్లరేషన్ చేశారు. వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టో పెట్టారు, 42% పెడతారు. బీసీ వీళ్ళు అసెంబ్లీలో పాస్ అయినాక కేంద్రం మీద నెట్టడానికి ప్రయత్నం చేశారు. మేమన్నాం రాజ్యాంగంలోని 243 ఆర్టికల్ ప్రకారం క్లియర్గా ఉంది. ఆ క్లియర్గా ఉన్నదాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయకుండా బీజేపీ ప్రభుత్వం మీద నెట్టొద్దని చెప్పాము. దీనిపైన ఊహాగానాలు వినిపిస్తా ఉన్నాయి. 9th షెడ్యూల్లో పెడితే ఇది తొందరగా ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. విద్యా ఉద్యోగం 9th షెడ్యూల్లో డైరెక్ట్ ఎక్కడ పెట్టిరా? బీహార్లో కూడా పెంచారు రిజర్వేషన్. వాళ్ళు ఏం చేశారు? హైకోర్టులో కేసు అయింది, జీవో తీశారు, కోర్టులో కేసు అయింది, అంతేకి ఆగిపోయింది. కేసు ఏదైనా బీసీల విషయం వచ్చిన ప్రతి సందర్భంగా యుద్ధం జరుగుతుంది. తమిళనాడులో పోరాటాలు జరిగాయి, బంధువులు జరిగాయి, ఇక్కడ బంధువులు జరిగాయి, పోరాటాలు జరిగాయి, అంతటా నడుస్తూనే ఉంది. ఇంకా దీంట్లో ఇష్యూ ఏమిటిది? కాబట్టి ఇప్పుడు కూడా సుప్రీంకోర్టుకు పోతారంటున్నారు. మేము పోయినా కేసు గెలుస్తారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా ఈ రిజర్వేషన్లో 42%కు బేస్ ఉంది. కాబట్టి తప్పనిసరిగా గెలుస్తుందని మేము భావిస్తున్నాం. ఆర్డినెన్స్ ద్వారా బీసీల 42% రిజర్వేషన్ అమలు జరుగుతుంది అనుకోవచ్చు. తప్పనిసరి అమలు జరుగుతుంది. అమలు జరగకపోతే చూసుకుందామంటున్నారు. బీసీలు రెడీగా ఉన్నారు. ప్రభుత్వానికి కూడా మేము ఒకటి చేస్తున్నాం. న్యాయస్థానంలో ఎవరైనా పొరపాటున పోతే దానికి కేవియట్ ఫైల్ చేయాలి, బలమైన అడ్వకేట్ అని పెట్టాలి, అందరం పోరాడాలి అని చెప్పి ప్రాసెస్లో September 30 వరకు హైకోర్టు నుంచి ఒక తీర్పు వచ్చింది, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి. ఈ టైంలోనే ఈ అమలు చేయాలి. ఇప్పుడు జీవో తీసినాక అమలు చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అన్ని కుల సంఘాలు, బీసీ సంఘాలు, చట్టము, న్యాయం అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.